Watch full episodes on Jio Hotstar. లడ్డు సింగ్ గారు డోంట్ వరీ, నేను మీకేమీ కాకుండా చూసుకుంటాను. లడ్డు సింగ్ గారు అరే అక్కడ చూడు, అక్కడ ఎదురుగా ఒక ట్రక్ వస్తుంది. లేదు, తప్పించుకున్నావురా. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ వరీ లడ్డు సింగ్ గారు, ల్యాండ్ అవ్వడానికి ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉంటే చూడండి. గైస్, మిషన్ సక్సెస్ఫుల్. ఈ రోజు టెన్షన్ వల్ల ఎక్కువగా తినేసాను. నాట్ ఎ ప్రాబ్లం, నీ వంతు బ్రౌనీస్ ని మేమందరం. శివ ఈ రోజు కొట్టేశాడు. శివకి సాటి ఎవ్వరు లేరు. శివ ఈ రోజు చాలా పెద్ద పని చేశాడు. అది త్వరగా రా, నీ ఫ్రెండ్ శివ న్యూస్ లో వస్తున్నాడు. పోలీసులు అనుమానించేది ఏంటంటే ఈ రోజు యాక్సిడెంట్ అవడానికి కారణం గెలాక్సీ వార్త్. అది టీనేజర్స్ కి అడిషన్ గా మారింది. అలాగే రోహిత్ అన్నలానే. అరే రోహిత్ అని ఎక్కడికి వెళ్ళిపోయాడు? తను ఇక్కడే కదా ఉన్నాడు. నేను చూసినప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారో తెలీదు. మనం లోపలికి వచ్చేటప్పుడు అన్నయ్య ఉన్నారు కదా. ఆయన ఇక్కడే ఉండుంటారు, బహుశా బాత్రూమ్ కి వెళ్లారేమో. లేదంటే కిచెన్ లో. రోహిత్ అన్నయ్య, 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 ఇది రోహిత్ అన్న ఫోన్ కదా. మిషన్ ఫెయిల్డ్, ట్రై అగైన్. కానీ రోహిత్ అన్న ఎక్కడికి వెళ్ళుంటాడు? అది నువ్వు టెన్షన్ అవ్వకు, పద లెట్స్ ఆల్ లుక్ ఫర్ హిమ్. రోహిత్ అన్నయ్య, రేవా దొరికారా? లేదు, ఇక్కడ కూడా లేడు. రోహిత్ అన్నయ్య ఎక్కడ కనపడడం లేదేంటి? ఆయన అసలు ఎక్కడికి వెళ్ళుంటారు? శివ, శివ, శివ. అరే లడ్డు సింగ్ గారు ఏం చేస్తున్నారు? లడ్డు సింగ్ గారు అరే అరే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో? లడ్డు సింగ్ గారు, అయ్యో నా మోకాలు మోకాలు మోకాలు. అయ్యో ఈ రోజంతా అసలేం బాగాలేదు. అవును లడ్డు సింగ్ సార్. లడ్డు సింగ్ సార్, ఈ రోజు దారుణంగా అవడానికి కారణమైన అబ్బాయిని పట్టారా? అరే వాడి గురించి మాట్లాడకు. వాణ్ణి మా ఫుల్ పోలీస్ టీమ్ వెతికి పట్టుకుంటుందో లేదో, కానీ నేను మాత్రం ఖచ్చితంగా వెతికని బట్టి పట్టుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరం అరే ఆది ఏమైపోయాడు? రోహిత్ అన్నయ్య ఇప్పుడే మొబైల్ లో ఏదో చెక్ చేశాడు. అసలు ఏం జరుగుతోంది? అందరు ఎందుకు ఇలా మాయమైపోతున్నారు? అందరూ కనిపించకుండా పోవడానికి ఈ గేమ్ కి తప్పకుండా ఏదో కనెక్షన్ ఉందనుకుంటాను. అన్నయ్య ఇంకా అది ఈ లెవెల్ ని క్రాస్ చేయలేకపోయారు. నేను కూడా ఇందులో ఓడిపోతాను, అప్పుడు వాళ్ళ గురించి ఏదైనా తెలుస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ శివ. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? హలో రేవా, యూడి, క్యాన్ యూ హియర్ మీ? రేవా, యూడి, నేను మాట్లాడేది వినిపిస్తోందా? హలో హలో హలో, ఆది ఆది. నేనున్నానుగా, ఎవ్వరికి ఏం జరగనివ్వడం. హలో శివ, హలో ఏదైనా మాట్లాడు. హలో శివ, ఏదైనా మాట్లాడు శివ. సార్, ఇది ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. ఎవరు? పోతాం సార్. దయ్యమా దయ్యమా దయ్యం. ఇప్పుడు భూతం దగ్గర మాట్లాడాల్సిందే, పిల్లల్ని తిరిగి చేయమని చెప్పి. కానిస్టేబుల్, నేను అసలు ఫోన్లోనే సరిగ్గా మాట్లాడినయ్యా. ఇక్కడ దయ్యంతో ఏం మాట్లాడగలను? శివ కూడా లేడు. దయ్యం దయ్యం.
సార్ మనం మాట్లాడక తప్పదు, లేకపోతే పిల్లలు ఎలా వస్తారు చెప్పండి. వీళ్ళు కూడా మాయమైపోయారు. ఈ ప్లేస్ చాలా విచిత్రంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవా యూడి ఈ గేమ్ ఆడకూడదు. ఏంటిది? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇవన్నీ ఇలా కదులుతున్నాయి? అరే అరే ఏంటిది? నేను ఎక్కడికి వెళుతున్నాను? ఇది నన్ను ఎక్కడికి తీసుకువెళుతోంది? ఇది ఏం చేస్తోంది? అరే నన్ను ఎక్కడికి తీసుకువెళ్తోంది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఓ మై గాడ్! అసలు ఏంటిదంతా? నేను ఎక్కడున్నాను? ఇక్కడికి ఏం జరుగుతోంది? ఓ నో! సబ్జెక్ట్ రెడీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. యూడి! శివ రేవా, నేను ఇంటికి వెళ్ళాలి, నాకు ఆకలేస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? డూ యూ ఆల్ మిస్ మీ? రేవా నువ్వా? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను ఆదిని ఎలా ఒంటరిగా వదలగలం? మీ ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. హలో ఆది, కమిన్ ఆది. హలో ఆది. ఆది మన ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అవుతున్నాయి అంటే ఆది ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ అవుతాయి, కానీ ఎందుకు తను సమాధానమే చెప్పడం లేదు? శివ, ఇది నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు ఏదైనా చెయ్యు, నాకు భయం వేస్తుంది. డోంట్ వరీ యూడి, ఏమీ కాదు. ఇక నుంచి బయటికి వెళ్లే మార్గం దొరుకుతుంది. లడ్డు సింగ్ గారు కూడా వచ్చేసారు. ఇరుక్కుపోయాను, బాగా ఇరుక్కుపోయాను. Diamonds and miscalculation detected. Extending far. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెక్ చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఇది అందరినీ లేజర్తో ఇంజెక్ట్ చేస్తోంది. దాని దగ్గర నుంచి నేను ఎలాగైనా తప్పించుకోవాలి. షూస్! మీ షూస్ ని తీసుకొని తల మీద పెట్టుకోండి. ఆ లేజర్ రేస్ తలలో నుంచే లోపలికి వెళుతోంది. నా తల మీద టోపీ ఉంది కదా, నాకేం కాదు, చూసుకుందాం. Transformation complete. It's over. Destination arrived. Short time. శివ ఏమైపోయాడు? శివ 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 నా కాలు! ఓ నో, జీవా హిమ్సెల్ఫ్. ఎటు వెళ్ళారు? కమాన్ హ్యూమన్స్, మనం ఇక్కడి నుంచి బయలుదేరి రేస్ దగ్గరికి వెళ్ళాలి.
లేదు, శివ లేకుండా మేమెక్కడికి రాము. మీకు మీరు ప్రమాదం తెచ్చుకుని మీ ఫ్రెండ్కి మీరు ఎలాంటి హెల్ప్ చెయ్యలేరు. మీరందరూ సేఫ్ అయిన తర్వాత శివాని ఎలా కాపాడాలో నేను ఆలోచిస్తాను. శివ నువ్వు నన్ను కొడతావా? తప్పకు నా దారిలోంచి. ఐడియా ఐడియా శివ క్యాచ్. ఐడియా యుడి, రేవా, ఐడియాకి దెబ్బ తగిలింది. మీరు దాన్ని తీసుకొని గో స్పేస్ షిప్ దగ్గరికి వెళ్ళిపోండి. లీవ్ నౌ. పదండి. కమ్ ఆన్ గోస్. శివ, మేము బ్లేజ్ లో ఉన్నాం, నువ్వు త్వరగా వచ్చేసాయి. ఓకే రేవా. చాలు, నువ్వు పరిగెట్టింది నన్ను పరిగెట్టించింది. ఎప్పుడు చూడు. శివ సుప్రీమో, బ్లేజర్ మన టార్గెట్ లో ఉంది. ఆర్డర్ టు ఓపెన్ ఫైర్. వద్దు, డోంట్ ఫైర్. నాకు ఆ పిల్లడు ప్రాణంతో కావాలి. సర్చ్ పార్టీషన్ వాడి వెనక్కి పంపించు. నువ్వేం దిగులు పడకు, ఐడియాకి ఏం కాదు. ఇప్పుడు మనం ఎలాంటి చోటికి వెళ్ళాలంటే అక్కడున్న వాళ్ళు ఐడియాకి హెల్ప్ చేయాలి. యాక్ట్ యువర్ సర్వీస్ మేడం. నువ్వు ఒక పేరు పొందిన సైంటిస్ట్ అసిస్టెంట్వి కదా? వాట్ డూ యు మీన్? నేను ఒక గ్రేట్ పైలట్ మాత్రమే కాను, నేను ఒక గొప్ప సైన్స్ స్పెషలిస్ట్ ని కూడా. మీరేం దిగులు పడకండి, ఐడియా ఇప్పుడు సేఫ్ గానే ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు? నా మ్యాగ్నెట్ డిస్క్ ని ఛార్జ్ పెట్టడానికి, తర్వాత ఐడియాని చెక్ చేయడానికి. ఎనీ ప్రాబ్లం? ఈ మ్యాగ్నెటిక్ డిస్క్ వల్ల మనకి ఏం లాభం ఉంటుంది? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇలా చూడు, నేను నీ మదర్షిప్ కి మెసేజ్ పంపించాను, నువ్వు జాగ్రత్తగా ఉన్నావని. థ్యాంక్ యూ. ఇన్కమింగ్ వీడియో కాల్ ఫ్రమ్ ద ఫీనిక్స్. చెప్పు బ్రో, ఐడియా ఎలా ఉంది? గోస్ దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తోంది. దట్స్ గుడ్, కానీ నా దగ్గర ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. మన లొకేషన్ కోఆర్డినేట్స్ ని ఇప్పటి వరకు డీకోడ్ చేయలేకపోతున్నాం. మన మెట్రో స్క్వాడ్ నుంచి విల్ విషన్ చెప్పారు, మన ఆప్టిక్ లేజర్ ఇంకో 2 గంటల్లో తన ఫస్ట్ టార్గెట్ లో ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఏమంటున్నారు? నేను వెళ్ళి తీరాలి, లేకపోతే జీవా మన లొకేషన్ ని ట్రాక్ చేస్తాడు. అసలు ఈ ఆప్టిక్స్ అంటే ఏంటి సరి బ్రో? ఆప్టిక్స్ ఒక హై పవర్ లేజర్.
దాన్ని యూజ్ చేసి జీవ ఏ ప్లానెట్ అయినా స్పేస్ షిప్ నైనా వసం చేసుకోగలడు, లేక డిస్ట్రాయ్ కూడా చేయగలడు. మన పని అయిపోయినట్టే. ఎంపీ ట్రిగర్ కోఆర్డినేట్స్ ఉన్న ఆ మెసేజ్ ని నేను ఇప్పుడు చూడగలనా చెప్పండి? ఈ మెసేజ్ ని సీసర్ సైఫర్ టెక్నిక్ తో వాళ్ళు ఎన్క్రిప్ట్ చేశారు. మెసేజ్ ని స్క్రాంబుల్ చేయడానికి ఇది చాలా పాత టెక్నిక్. బై సబ్స్టిట్యూటింగ్ వన్ లెటర్ ఫర్ అనదర్ కరెస్పాండింగ్ టు అ ప్రీ డిసైడెడ్ కీ. ఇలాంటి మనిషి కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. వెల్కమ్ టు జీవోస్ డెన్. మానవ, నా మాట శ్రద్ధగా నిన్ను నా ఎంపైర్ లో ఒక భాగం చేసుకుందామని ఆలోచిస్తున్నాను. అందుకోసం నువ్వు ఈ పిల్లడు యొక్క వీక్నెస్ మాత్రం చెప్తే చాలు. వీడు ఫోటో చూడకపోతే వాడి మెమరీస్ ని మనం ఎలా రీకనెక్ట్ చేస్తాం? లీవ్ హిమ్. ఐ సెడ్ లీవ్ హిమ్. మీరు ఎవరు కూడా వీడిని పట్టుకోవద్దు. లేజర్ వల్ల హ్యూమన్స్ కి స్ట్రేంజ్ ఎఫెక్ట్ ఏర్పడింది. మెథడ్ లోనూ కంట్రోల్ లేదు, శరీరంలోనూ కంట్రోల్ లేదు. నన్ను పైకి లేపండి. వీడిని మాత్రం ఎవరు ముట్టుకోవద్దు. సుప్రీం ఓఎంజీ, ఇదిగో మీకు సహాయం చేయడానికి వస్తున్నాం. వావ్ శివ, దట్ వాస్ ఇంప్రెసివ్. నువ్వింత త్వరగా ఆ కోడ్ ని క్రాక్ చేసావు. సీక్రెట్ మెసేజ్ ని పంపించడానికి సీసర్ సైఫర్ చాలా పాత టెక్నిక్. జూలియస్ సీజర్ దీన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. వాళ్ళు +3 టు ద రైట్ కోడ్ తో ఈ మెసేజెస్ ని వాళ్ళు స్క్రాంబుల్ చేస్తూ ఉండేవారు. అంటే వాళ్ళు ప్రతి లెటర్ ని రైట్ లో ఉన్న థర్డ్ లెటర్ తో రీప్లేస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏ డి అవుతుంది అండ్ సో ఆన్. వావ్, కొన్నిసార్లు చాలా ఈజీ అయిన సొల్యూషన్స్ కూడా సాల్వ్ చేయడానికి కష్టంగా ఉంటాయి. అవును. ఎందుకంటే మనం నమ్మలేకపోతాం ఆన్సర్ అంత ఈజీగా ఉంటుందా అని. ఐఎమ్ ష్యూర్ కోడ్ ని తయారు చేసిన వాళ్ళు కూడా సేమ్ ఇదే కోడ్ నే ఉపయోగించుంటారు. ఐడియా, నువ్వు సరైపోయావా? థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడా? సీరియస్లీ? అంత కష్టపడినందుకు నాకు థ్యాంక్స్ లేదు. వీళ్ళందరూ ఇంతే. ఇప్పుడు మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ. నువ్వు చెప్పిన కోఆర్డినేట్స్ ని బట్టి ట్రిగర్ రూమ్ మెట్రాస్కో వెస్ట్ వింగ్ లో ఉంది. ఈ రూమ్ పక్కనున్న కారిడార్స్ అవి షింక్ అవుతూ ఉంటాయి. అందులో వెళ్లే వాళ్ళని నుజ్జు చేసేదాకా వదిలిపెట్టదు. అందులోపలికి వెళ్ళాలంటే హై క్యాప్సూల్స్ అవసరం అవుతుంది. అది ఈస్ట్ వింగ్ లో ఉంది. ఆల్ ది బెస్ట్. శివా, ఇది చాలా డేంజర్ అయిందిలా ఉంది. అవును యూడి, కానీ మనం దీన్ని చేసి తీరాలి కదా. నా కాల్కులేషన్ ప్రకారం ఒక హ్యూమన్ బ్రతకడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏరోప్లేన్ నుంచి పారాషూట్ లేకుండా దూకాలి. ఇదే మెట్రోస్కోప్ కి వెళ్ళడానికి సరైన మార్గం. మిమ్మల్ని ఎర్త్లో వదిలేసి నేను వెనక్కి వచ్చేస్తాను. ఎలాగూ ఎర్త్ ఇన్విజిబిలిటీ షీల్డ్ కాసేపు తర్వాత డిస్ట్రాయిడ్ అవుతుంది. ఆ తర్వాత మిషనాల్స్ మనల్ని తరుముకుంటూ వస్తుంది. తర్వాత వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పి నేను బయలుదేరిపోతాను. అసలు ఇదే నా ప్లాన్ గాయ్స్. అందరూ వాళ్ళ ఆక్సిజన్ ప్యాక్స్ వేసుకున్నారు కదూ? హోల్డ్ ఆన్ టైట్. హియర్ వి గో. నేను యూనివర్స్ అంతా వెతికేశాను, కానీ వాళ్ళు నాకు ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో ఏమీ తెలియట్లేదు. చీఫ్, వాళ్ళు దొరికేశారు.
మొత్తం ఫోర్స్ ని తీసుకెళ్ళండి, వాళ్ళని పట్టుకొని తీసుకురండి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? గుర్తులేదు సార్. మీరు వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారు. గో గెట్ దమ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.